సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. ఆదర్శవంతమైన భారతదేశం భవిష్యత్తు కోసం వాణిజ్య సంబంధాలు ఎలా ఉండాలంటే బహుళ దేశాలతో సహకారాన్ని బలోపేతం ఒక బహుళ ధ్రువ ప్రపంచంలో వాణిజ్య వాస్తవాలు ఎలా ఉన్నాయంటే ప్రపంచ వ్యాప్తంగా భౌగోళిక రాజకీయాలు మారుతున్న కాలంలో భారతదేశం దాని వాణిజ్య వ్యూహాల మరింత స్వతంత్రంగా మార్చుకోవాలి. చారిత్రాత్మకంగా భారతదేశం రక్షణాత్మక వాణిజ్య విధానాలను అనుసరించినప్పటికీ 1991 జరిగిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఒక స్వేచ్ఛాయుత మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లోకి మనం కూడా దారి వెతుక్కుని ముందుకు బయలుదేరాము. ఈ మార్పు కేవలం ఆర్థిక అవసరాల కారణంగా కాకుండా ప్రపంచంలో అన్ని దేశాలని అనుసంధానించడానికి ఒక ఆధునిక దేశంగా ఎదగడానికి భారతదేశం యొక్క వ్యూహాత్మక నిర్ణయం కూడా జరిగింది. అప్పట్లో నేటి ప్రపంచంలో అమెరికా, చైనా వంటి దేశాలపై ఆధారపడడం ప్రమాదకరం కావచ్చు. అందువల్ల భారతదేశం బహుళ దేశాలతో వాణిజ్య సంబంధాలను విస్తరించడం ద్వారా దాని ఆర్థిక భద్రత మరియు స్థిరత్వాన్ని నిర్మించుకోవాలి అని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియోగా ఒక సూచన. స్వాతంత్రం తర్వాత భారతదేశం రక్షణాత్మక వాణిజ్య విధానాన్ని అనుసరిస్తోంది. దీనిలో దేశం స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడానికి అధిక దిగుమతి సుంకాలు మరియు నియంత్రణలను విధించింది. ఈ విధానం ప్రారంభంలో స్థానిక పరిశ్రమలను రక్షించడానికి సహాయపడినప్పటికీ 1991 భారతదేశం ఒక తీవ్రమైన చెల్లింపుల సంక్షోభాన్ని ఎదుర్కొంది. దీనివల్ల దేశం యొక్క విదేశీ మారక నిల్వలు కేవలం 3 వారాల దిగుమతికి మాత్రమే సరిపోయి ఉన్న పరిస్థితి. అప్పుడు పివి నరసింహరావు గారు ఈ సంక్షోభం నుంచి బయటపడేయడానికి భారతదేశాన్ని దాని ఆర్థిక విధానాల్లో మార్పులు చేర్పులు చేయడం ప్రారంభించి దీని ఫలితంగా లైసెన్స్ రాజు అంతరించిపోయి వాణిజ్యం విదేశీ పెట్టుబడులకు దేశం ద్వారాలు తెరిచి ఈ సంస్కరణ వల్ల భారతదేశాన్ని ప్రపంచ ఆర్థిక వ్యవస్థలోకి మన్న కూడా తీసుకెళ్లిన పరిస్థితి. దీని ఫలితంగానే దేశం యొక్క వాణిజ్యం మరియు పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. కేవలం ఆర్థిక అవసరం కాదు, బలమైన మరియు స్వతంత్రమైన ఆర్థిక వ్యవస్థను నిర్మించడానికి భారతదేశం యొక్క వ్యూహపరమైన దృష్టి. ప్రస్తుతం భారతదేశం యొక్క వస్త్ర ఎగుమతులు 451 బిలియన్లకు చేరుకున్నాయి. ఇది దశాబ్దం క్రితం 314 బిలియన్ల నుండి పెరిగింది. ఈ వృద్ధి భారతదేశం యొక్క వాణిజ్య విధానాలు మరియు ప్రపంచ వాణిజ్యంలో దాని పాత్రలో మార్పుని సూచిస్తోంది. ప్రస్తుత వాణిజ్య లక్షణాలు వృద్ధి ఎలా ఉన్నాయంటే భారతదేశం యొక్క వాణిజ్యం వివిధ రంగాల్లో విస్తరిస్తోంది. ఇందులో పెట్రోలియం ఉత్పత్తులు, ఎందుకంటే మనం రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ తీసుకుని దాన్ని శుద్ధి చేసుకుని దాని యొక్క పెట్రోలియం ఉత్పత్తులను కూడా మనం దేశ విదేశాల్లో అమ్ముకుంటున్నాము. అలాగే ఇంజనీరింగ్ వస్తువులు, ఫార్మాస్యూటికల్స్ మరియు వస్త్ర వ్యాపారం మనకి, అలాగే సేవలు, ఐటీ సేవలు మనకి ముఖ్యమైనవి. 2022-23లో పెట్రోలియం ఉత్పత్తులు భారతదేశం యొక్క మొత్తం ఎగుమతుల్లో కంటే కూడా 27% ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రపంచ శక్తి డిమాండ్ మరియు సరఫరా గొలుసు అంతరాయాలని మనం తగ్గించాం. అయితే ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు దేశంలో ఉత్పత్తి సామర్థ్యంలో ఇప్పటికీ కూడా మనం ఇంకా చైనా డామినేట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ సెల్ ఫోన్స్ గానీ, ఎలక్ట్రిక్ కార్స్ గానీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. కాబట్టి ఇది మనం కొద్దిగా ఈ స్పేస్ లో మనం ముందుకు వెళ్లేలా ఎలక్ట్రానిక్స్ వాణిజ్య లోటు 50 బిలియన్లు పైగా ఉంది. ఈ లోటుని మనం భర్తీ చేసుకోవడానికి తగ్గ ప్లాన్ కూడా మనం వేసుకోవాలి. వాణిజ్య ఒప్పందాలు మరియు బహుళ ధ్రువ విధానం చూసుకుంటే భారతదేశం దాని వాణిజ్య భాగస్వామ్యాలు విస్తరించడానికి ఉచిత వాణిజ్య ఒప్పందాలు అంటే FTAs మరియు ప్రాధాన్యత వాణిజ్య ఒప్పందాలు PTAs పై దృష్టి సారిస్తున్నాము. సంవత్సర కాలంలో భారతదేశం UAE, ఆస్ట్రేలియా మరియు యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్ EFTA వంటి దేశాలతో 13 ప్రాంతీయ ఉచిత వాణిజ్య ఒప్పందాలను సంతకం చేసి ఉంది. ఈ ఒప్పందాలు భారతదేశానికి ప్రపంచ వ్యాప్తంగా కొత్త మార్కెట్లు లో ప్రవేశించడానికి సహాయపడతాయి. ఇది దేశం యొక్క ఎగుమతులను మంచిగా గణనీయంగా పెంచే అవకాశం ఉంది. ఉదాహరణకు ఇండియా UK సమగ్ర వాణిజ్య ఒప్పందం CETA అంటాం. ఇది 2025లో సంతకం చేస్తాం మనం. ఇది భారతదేశానికి UK కు 99% ఎగుమతుల టారిఫ్ లైన్ లో డ్యూటీ ఫ్రీ యాక్సెస్ కూడా లభిస్తుంది. ఇది టెక్స్టైల్, సేవలు వంటి రంగాల్లో ప్రయోజనకరంగా ఉంటుంది. అదే విధంగా ఇండియా FTA ట్రేడ్ అండ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లో TEPA స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే మరియు కొన్ని కంట్రీస్ లో EFTA దేశాలతో వాణిజ్య సంబంధాలని మెరుగుపరుచుకుంటున్నాం. భారతదేశం యొక్క బహుళ ధ్రువ విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఉన్నాయి. ఇది ఒక దేశం లేదా ప్రాంతంపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. అమెరికా మరియు చైనా వంటి పెద్ద ఆర్థిక దేశాలతో సహకారం ముఖ్యమైనదే, కానీ ఇతర దేశాలతో కూడా, ఎందుకంటే రేపొద్దున అమెరికా ఇప్పుడు మనం 50% రేపొద్దున 100% టారిఫ్ అనొచ్చు, రేపొద్దున చైనా అనొచ్చు. కాబట్టి ఇతర దేశాలతో సంబంధాలు విస్తరించడం ద్వారా భారతదేశం ఆర్థిక మార్పుల నుండి బయటపడే, ఎక్కువ దేశాలతో మనం వ్యాపారం చేసాం అనుకోండి, అప్పుడు అమెరికా ఏమన్నా చైనా ఏమన్నా మనకేమీ వచ్చే ప్రమాదం ఏం లేదు, మనం ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఇలాంటి ఆర్థిక మార్పులు సడన్ గా మనం ట్రంప్ 50% టారిఫ్ అనగానే మనం స్టాక్ మార్కెట్లు, మన మార్కెట్ ఏమైపోతుంది, మన దేశం ఏమైపోతుంది, ఇలా అప్పుడు ఈ ప్రమాదాలు ఏముండవు మనకి. అందుకే మనం ఎక్కువ ప్రాంతాలకి ఎగుమతులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం ఒకరి మీద ఆధారపడకూడదు. ఆర్థిక వృద్ధి, సేవల రంగం ముఖ్యంగా సమాచార సాంకేతికత ఐటీ భారతదేశం యొక్క ఎగుమతుల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. 2024 సేవల ఎగుమతులు 320 బిలియన్లు దాటింది. ఐటీ మరియు బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్, BPM అంటాం కదా, సేవలు దీనికి ప్రధానంగా దోహదపడ్డాయి. ఈ రంగం భారతదేశాన్ని ప్రపంచ సేవల ఎగుమతిదారుల్లో మన ముందు స్థానంలో నిలబెట్టింది. ఇది దేశం యొక్క ఆర్థిక వృద్ధికి మరియు ప్రపంచ వాణిజ్యంలో అతి ముఖ్యమైన స్థానంలో ఉన్నాం మనం ఈ BPM సేవల్లో. ప్రొడక్ట్ లింక్డ్ ఇన్సెంటివ్స్, PLI స్కీమ్స్ ఇంకా ప్రోత్సాహం ఇవ్వాలి. దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి మరియు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడానికి మనం చేయాల్సిన పనులు ఏమున్నాయో అన్ని చేయగలగాలి. ఏప్రిల్ సెప్టెంబర్ 2024లో భారతదేశం 42.1 బిలియన్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIని ఆకర్షించింది. దట్ ఈస్ గ్రేట్. ఇది దేశం యొక్క ఆర్థిక సామర్థ్యం, విదేశీ పెట్టుబడుల నమ్మకాన్ని, గౌరవం పెరుగుతోంది, మన మీద నమ్మకం పెరుగుతోంది. ఎందుకంటే మన సేఫ్ కంట్రీ, ఎవరు వచ్చినా స్వాగతిస్తాం. పెట్టుబడులు మన దేశంలో పెడితే వాళ్ళు డెవలప్ అవుతారు, మనం డెవలప్. ఎవరితో యుద్ధం చేయం, మన మీదకి ఎవరైనా వస్తేనే మనం ప్రతిస్పందిస్తాం. సో ఎవరైనా పెట్టుబడులు మన దగ్గర సేఫ్ గా ఉంటాయి ఇండియాలో. సో అందుకని ఫస్ట్ నుంచి మనది అదే విధానం. కాబట్టి వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. ఈ పెట్టుబడులు మ్యానుఫ్యాక్చరింగ్, మౌలిక సదుపాయాలు మరియు డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి రంగాల్లో దేశం యొక్క వృద్ధిని మరింత వేగం చేసే అవకాశం డెఫినెట్ గా ఉంది. భారతదేశం యొక్క వాణిజ్య విధానాలు కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాకుండా ఎంప్లాయ్మెంట్, ఉపాధి సృష్టి. ఎందుకంటే మనం ఎక్కువ పిల్లలు ఉన్నారు మనకి, ఇప్పుడు అంతా ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళు ఖాళీగా ఉంటున్నారనే భావన చాలా మందిలో ఉంది. కాబట్టి మనం ఆర్థికంగా వృద్ధి చెందిపోతే కాదు, మన యొక్క పిల్లలకు ఉపాధి సృష్టి మరియు సామాజిక అభివృద్ధి కోసం రూపొందించబడాలి. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ 22 లక్షల యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ లో మనం చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. అప్పుడే మన దేశం యూత్ జనాభా లాభాన్ని పొందుతుంది. ప్రత్యేకతలు కలిగిన దేశాల నుంచి శాస్త్ర సాంకేతికను నేర్చుకోవడం, అనుసంధానించుకోవడం మన దేశ అభివృద్ధికి దోహదపడుతుంది. ఈ దృక్పథంతో ప్రపంచ దార్శనిక దేశాలైనటువంటి మరియు ఆర్థిక నిపుణులు సిఫార్సు చేస్తున్న మార్గం ఒకే దేశంపై ఆధారపడకూడదు. విశ్వవ్యాప్త సంబంధాల ద్వారా మాత్రమే స్వయంగా ఎదగడమే దేశ భద్రతకు, ఆర్థిక పునాదికి ప్రస్తుత ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో ఇది అత్యంత అవసరమని సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో అనుకుంటోంది. కాబట్టి భారతదేశం అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాలపై పూర్తిగా ఆధారపడకుండా గ్లోబల్ ట్రేడ్ లో భాగస్వామ్యాన్ని పెంచుకోవడం ద్వారా మరింత వైవిధ్యాన్ని, స్థిరత్వాన్ని, భద్రతను సాధించాలని మీ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.